హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి ఏం చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఇవన్నీ నేను ప్యాన్ ప్రాజెక్ట్ ప్యాన్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. ప్రాజెక్ట్ ప్యాన్ అంటే మీకు ఐడియా ఉండి ఉంటుంది. నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను దీని మీద. కొన్ని ప్రోడక్ట్స్ ఇట్లాగా ఈ టైంలో వాడుకోవాలి అని చెప్పి పెట్టుకుని ఆ టైంలో మ్యాక్సిమం అంటే ఫుల్గా కంప్లీట్ చేయలేము. ప్రాజెక్ట్ ప్యాన్ అంటే అసలు ఏంటంటే మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి కొంచెమన్నా అమౌంట్ కదిలింది అనుకోండి చాలు. ఎందుకంటే ఇంతకుముందు ఇలాంటివి ఎక్కువగా కొని పెట్టాను, కాకపోతే వాడట్లేదు. ఇది ఒక సన్ స్క్రీన్ ఉంది. ఇది వచ్చేసేసి మాయిశ్చరైజింగ్ క్రీమ్. ఇది ఆల్మోస్ట్ లాస్ట్లో ఉంది, అయిపోతుంది. బట్ ఇంకా ఇది ఉంది కదా అని నెక్స్ట్ ఇంకోటి తీసేసుకున్నాను. ఇది వచ్చేసి టోనర్. ఎక్కువ లేదు, టోనర్ ఏమో తక్కువే ఉంది. ఇదంతా అయిపోవడం అనమాట. ఎంటీ అయిపోతే ఓకే. ఇది ఇంతకుముందు ఇక్కడ ఫుల్ ఉండేది, సో డైలీ వాడుతూ ఇక్కడ దాకా వచ్చింది. ఇది కూడా అయిపోవడానికి నేను ప్రాజెక్ట్ ప్యాన్ పెట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి క్లెన్జింగ్ ఆయిల్ నైకాలో తీసుకున్నాను. ఇలా మనము మస్కారా ఆర్ కాజల్, ఫేస్ పౌడర్, ఇది పొల్యూషన్ బయట నుంచి వచ్చాక మనం ఈ క్లెన్జింగ్ ఆయిల్తో క్లెన్స్ చేసుకుంటే ఫేస్ క్లీన్ అవుతుంది అనేసి. బట్ ఇప్పుడు దాకా అసలు యూజ్ చేయలేదు. ఒక 2 times అలా యూజ్ చేసి ఉంటా. సో ఇది కూడా అవగొట్టడం నాది. అవగొట్టాలి కదా అని ఒక రోజే ఫుల్గా వాడేయకూడదు. అవగొట్టడం అంటే డైలీ యూజ్ చేయాలి అనేసి. ఇది వచ్చేసేసి లిప్ బామ్. చాలా తక్కువ ఉంది, బట్ ఇది ఆల్మోస్ట్ నేను ఒక 3 years నుంచి యూజ్ చేస్తున్నాను. ఏంటంటే కొంచెం డైలీ మార్నింగ్ నైట్ యూజ్ చేసేసామనుకోండి అయిపోతుంది, అప్పుడు వేరే కొత్తవి వాడచ్చని. ఇది వచ్చేసి హైఫెన్ వాళ్ళది ఐస్ డంక్ ఫేస్ మాస్క్ అని. ఇది ఏదో బాగుంది అనేసి అది కొన్నాను. సో ఇప్పుడు దాకైతే వాడలేదు, ఒకసారి వాడాను. ఇది కూడా ఇది సమ్మర్స్లో బెటర్ అనేసి, అంటే మన బయట నుంచి రాగానే ఫేస్ అంతా కందిపోయి అలా ఉంటుంది కదా, అప్పుడు ఇది వేసుకుంటే బాగా రిలీఫ్ వస్తుంది అని చెప్పి అలా కొన్నాను, కానీ ఇంకా వాడలా. సో ఇది కూడా నాది ప్రాజెక్ట్ ప్యాన్లో ఇది కూడా ఇంక్లూడ్ చేసుకున్నాను. మోస్ట్లీ సమ్మర్ లోపల అయిపోవాలి అనేసి. ఇది మోస్ట్లీ నేను ఇది జూన్ ఎండింగ్ దాకా పెట్టుకుంటున్నాను. ఇదంతా కొన్ని అయితే 1, 2, 3 ఈ 3 మాత్రం ఇది ఇంకా ఇది త్వరగానే అయిపోతాయి. అయిపోయాక కూడా నేను ఈ ఎంటీస్ ఎన్ని రోజులు పట్టిందని చెప్పి నేను ఒక వీడియో చేస్తాను. సో ఇది నా సెకండ్ ప్రాజెక్ట్ ప్యాన్ అప్డేట్, సెకండ్ ఎపిసోడ్, సెకండ్ పార్ట్. ఓకే, అది. సో మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. ఇది ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. దీని మీద మన ఇండియన్స్ కన్నా ఫారినర్స్ చాలామంది చాలా చేస్తారు. యాక్చువల్లీ ఎలా అంటే ఐ షాడోస్ ఇట్లాంటివి ఉంటాయి కదా, ప్యాన్ అంటే కింద ఉన్న ఆ స్టీల్ ఇది కనిపిస్తే దాన్ని ప్రాజెక్ట్ ప్యాన్ అంటారు. సో మనం దీన్ని కొంచెం ఇట్లా మోడిఫై చేసుకుని ఇలా చేస్తున్నాము. ఇలా చేయడం వల్ల కాన్స్టెంట్గా వాడి అట్లీస్ట్ ఎక్స్పైరీ అయిపోయేదాకా వెయిట్ చేయకుండా యూజ్ అన్నా అవుతాయి. సో నేను మళ్ళీ నెక్స్ట్ ఈ అయిపోయాక అంటే జూన్ ఎండింగ్ దాకా పెట్టుకున్నా కదా, జూన్ ఎండింగ్కి మళ్ళీ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.